వెల్కమ్ టు సిటిజన్స్ పల్స్. నేను మీ రాజేష్. తెలంగాణలో ప్రస్తుతం మున్సిపల్ ఎన్నికల రిజల్ట్స్ తర్వాత ఖచ్చితంగా ఈ రిజల్ట్స్ యొక్క ఇంపాక్ట్ రాష్ట్ర రాజకీయాలపైన ఉండే అవకాశాలు సుస్పష్టంగా ఉంటాయి. అయితే ఇప్పుడు నెక్స్ట్ రాబోయే జిహెచ్ఎంసీ ఎన్నికలు తీసుకున్నా, లేదు అంటే జెడ్పీటీసీ, ఎంపీటీసీలు తీసుకున్నా, వీటి మీద అయితే కొంత ఇంపాక్ట్ ఖచ్చితంగా ఉంటుంది. అయితే ఇప్పుడు ఆ ఇంపాక్ట్ ఉంటుందని అందరికీ తెలుసు. కానీ నెక్స్ట్ రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో కూడా కొంత ఏ విధంగా ఉంటుంది అనే చర్చ ఇప్పటి నుంచి స్టార్ట్ అయిపోయింది. ఎందుకంటే ప్రభుత్వం ఇప్పుడు చావు తప్పి కన్ను లొట్టబోయిందంటారు చూసారా? ఆ విధంగా పర్ఫార్మెన్స్ కనిపించింది. సరే, రేవంత్ రెడ్డి గారు పెద్ద ఎత్తున నాకు కొలమానం, నా పరిపాలన కొలమానం ఇది 80% 90% మేము సాధించినాం సీట్లు అని ఆయన చెప్తున్నప్పటికీ కూడా, సరే అది ఏ విధంగా సాధించారు అనేది తెలంగాణ మొత్తం తెలుసు. వాళ్ళు ఇండివిడ్యువల్‌గా సాధించినటువంటి కాంగ్రెస్ పార్టీ ఇండివిడ్యువల్‌గా వచ్చినటువంటి స్థానాలు 64 సీట్లు మాత్రమే. అంటే 64 మున్సిపాలిటీల్లో మాత్రమే వాళ్ళ స్కోర్ కనిపించింది. ఇక 5 కార్పొరేషన్స్. ఇంతవరకు కాంగ్రెస్ పార్టీకి మనం ఖచ్చితంగా గెలిచిందని చెప్పుకోవాలి. ఇక మిగతావన్నీ హంగొచ్చినా, లేదు అంటే ఇప్పుడు తొర్రూరు మున్సిపాలిటీ ఉంది. బీఆర్ఎస్ పార్టీకి మెజారిటీ వచ్చినప్పటికి కూడా దాన్ని కాంగ్రెస్‌లోకి తీసుకురావాలనే ఉద్దేశంతోటి పెద్ద ఎత్తున ఎక్స్ అఫిషియో సభ్యులుగా ఉన్నట్టు ఆ ఓటు కోసం అక్కడ ఉన్నటువంటి ఎంపీ కడియం కావ్య కూడా తీవ్రమైనటువంటి పాటలు పడుతుంది. పెద్ద ఎత్తున అధికార బలమంతా ఉపయోగిస్తున్నారు. ఆమె ఓటు ఆల్రెడీ అక్కడ వేయటానికి వీలు లేకుండా కూడా అక్కడ ఓటు నమోదు చేసుకోవటం, దాంట్లో అధికారులు కుమ్మక్కవటం, అధికారులని కూడా కొంత అధికారాన్ని ఉపయోగించి వాళ్ళని కొంత బెండ్ చేసి మరి కాంగ్రెస్ పార్టీ ఖాతాలోకి ఆ సీట్‌ని వేసుకునే ప్రయత్నం విస్తృతంగా చేస్తూ ఉన్నారు. అయితే ఇదొకటే కాదు, క్యాంప్ రాజకీయాలు తెరలేపటం, ఇండిపెండెంట్‌గా గెలిచినటువంటి వాళ్ళని కండువాలు మార్చేసి తీసుకోవటం, బీఆర్ఎస్‌లో గెలిచినటువంటి వాళ్ళని బెదిరింపుల్ని, పోలీసులను ఉపయోగించి కిడ్నాపులు చేసి వాళ్ళని కండువాలు మార్చడం, ఇట్లా చాలా చిత్రాలు చూస్తున్నాం మున్సిపల్ ఎన్నికల్లో. అయితే ఇప్పుడు ప్రధానంగా ఈ యొక్క రిజల్ట్స్‌లో 36 సీట్లు, 36 మున్సిపాలిటీలు హంగొచ్చినాయి అంటే ఖచ్చితంగా ప్రజా ఆమోదం, ప్రజా వ్యతిరేకత ఎంతుందో మనకు అర్థమవుతుంది ఇప్పుడున్నటువంటి ప్రజాపాలన మీద. అయితే ఇప్పుడు హంగు ఎక్కువ మున్సిపాలిటీలకు వచ్చినటువంటి నేపథ్యంలో ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చ ఏం కొత్తగా స్టార్ట్ అయిందంటే, నెక్స్ట్ రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ఏమన్నా హంగు వచ్చే అవకాశాలు ఉంటుందా అనే చర్చ జోరుగా సాగుతుంది. ఎందుకంటే ఎక్కువ ఎక్కువ శాతం మున్సిపాలిటీలో హంగు దిశగా దారితీసినాయి అంటే ఎట్లా ఉండే అవకాశం ఉంటుంది అనే ఒక ఆసక్తి, ఉత్కంఠను రేపుతోంది. అంటే ప్రధానంగా ఇప్పుడు ఆల్మోస్ట్ కొన్ని రీజన్స్ తప్ప మిగతా అంతటా కూడా వార్ వన్ సైడ్ గానే కనిపిస్తుంది. అంటే ఇక్కడ ద్విముఖ పోటీ ఉంది. రేవంత్ రెడ్డి గారు త్రిముఖ పోటీ ఉందని చెప్పినప్పుడు కూడా కేవలం కొన్ని సెంటర్లకి, కొన్ని సెగ్మెంట్లకు మాత్రమే కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ 3 కూడా పోటీ పడినటువంటి సందర్భాలు. మిగతా చాలా చోట్ల కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ గానే స్ట్రైట్ ఫైట్ కనిపించింది. సో దీంతో ఇప్పుడు స్ట్రైట్ ఫైట్ ఉన్నటువంటి ప్రాంతాలు తీసుకుంటే ఖచ్చితంగా కూడా అక్కడ పెద్దగా స్ట్రైట్ ఫైట్‌లో కాంగ్రెస్ పార్టీ అధికార పార్టీకి కొంత, కొన్ని సెగ్మెంట్‌ల్లో, అట్లాగే బీఆర్ఎస్ పార్టీ కొన్ని సెగ్మెంట్‌లో లబ్ధి పొందింది. అయితే ఇప్పుడు బీజేపీ బలంగా ఉన్న చోట్ల మాత్రమే ఓట్లు చీలిపోయి హంగ్‌తో కొంత రాజకీయంగా అస్థిరత ఏర్పడే అవకాశం ఉందనే అంశాన్ని విశ్లేషకులు కూడా అంచనా వేస్తున్నారు. అయితే ఇప్పుడు ఈ ఎఫెక్ట్ భవిష్యత్ అసెంబ్లీ ఎన్నికల పైన కూడా ఖచ్చితంగా పడుతుంది అనేది కొంతమంది పెద్ద ఎత్తున రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారుస్తున్నటువంటి అంశం. అయితే ఎక్కడైతే బీజేపీకి ఎక్కువగా ఓట్లు, సీట్లు సాధించిందో ఇక్కడ ఆయా మున్సిపాలిటీల్లో హంగు ఏర్పడుతున్నదనేది మాత్రం స్పష్టంగా మనకు అర్థమవుతుంది. దీన్ని బట్టి రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో గనక ఖచ్చితంగా త్రిముఖ పోటీతో జరిగితే ఏమన్నా ఛాన్స్ ఉండే అవకాశాలు ఉంటాయేమో కానీ అటువంటి సిచ్యువేషన్స్ లేవు. ఎందుకు లేవు అంటే అంటే అసెంబ్లీ ఎన్నికల్ని, స్థానిక సంస్థల ఎన్నికల్ని మనం 2 పోల్చి చూడలేం. అంటే ఇక్కడ ప్రధానంగా మున్సిపల్ ఎన్నికల్లో, కార్పొరేషన్ ఎన్నికల్లో కొంత అధికార పార్టీ హవా ఉంటుంది. ఎవరు అవునన్నా కాదన్నా. కానీ ఇవాళ ప్రతిపక్ష పార్టీ కూడా బెటర్ పర్ఫార్మెన్స్ ఇచ్చింది. గతంలో అప్పుడు ప్రతిపక్ష పార్టీలు గత మున్సిపల్ ఎన్నికల్లో అప్పటి ప్రతిపక్ష పార్టీల కంటే కూడా బెటర్ పర్ఫార్మెన్స్ ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ ప్రతిపక్ష పార్టీగా ఇచ్చింది. ఆల్మోస్ట్ అబోవ్ 30% ఓట్ షేరు సాధించింది బీఆర్ఎస్ పార్టీ అంటే చాలా గొప్ప విషయం. ఎందుకంటే ఆ పార్టీకి సంబంధించినటువంటి వ్యవహారం, ఆ పార్టీని నీరుగార్చే దిశగా రేవంత్ రెడ్డి డైవర్షన్ పాలిటిక్స్ తెరలేపిన, కొన్ని ఆరోపణలు తీవ్రమైనటువంటి ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లిన, ప్రజలు నమ్మే పరిస్థితి లేదు. అందుకని ఇవాళ ప్రజలందరూ కూడా కొంత అటువైపు, కొంత అధికార పార్టీ వైపు పెద్దగా ఆశించినటువంటి మేర మొగ్గు చూపినట్టు కనపట్ల. మరోవైపు ఏంటంటే అట్లాగే సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో ప్రజాపాలన చెప్తున్నటువంటి వాళ్ళందరూ కూడా మరి వాళ్ళు సంక్షేమాలు గాని, లేదంటే ఇచ్చినటువంటి హామీల అమలును కూడా ప్రజలు ఇవాళ బేరీజు వేసుకొని చూసుకుంటున్నారు. మరోవైపు సంక్షేమ పథకాలు కేవలం ఫ్రీ బస్ తప్ప మిగతావి ఏవొచ్చినాయి. అట్లాగే రైతులకు సంబంధించినటువంటి అంశాలు. ఇట్లా చాలా అంశాలు కొంత క్షేత్రస్థాయిలో
ఎఫెక్ట్ చూపినాయి. అయితే ఇప్పుడు మరి ఈ బీజేపీ ఎఫెక్ట్‌తో కొంత అధికార పీఠాల్లో కొంత ఇబ్బంది పడినటువంటి నేపథ్యం మనకు కనిపిస్తున్నటువంటి సందర్భంగా, సో, ఇప్పుడు కరీంనగర్ గాని, నిజామాబాద్ గాని, కామారెడ్డి గాని, ఆదిలాబాద్ గాని, భైంసా, మెట్పల్లి, మహబూబ్‌నగర్, గద్వాల, నారాయణపేట ఇటువంటి మున్సిపాలిటీల్లో, కార్పొరేషన్‌లో బీజేపీ కొన్ని సీట్లు సాధించింది. అంటే కొంత అటు ఉత్తర తెలంగాణ అని చెప్పుకోవచ్చు. ఇక్కడ కొంత ప్రాబల్యం ఉంది. అయితే పెద్దగా పోనీ అట్లని బీజేపీకి ఏమైనా ఫుల్ మెజారిటీ ఉందంటే ఫుల్ మెజారిటీ ఏం లేదు. కేవలం ఓట్లు చీల్చినటువంటి పరిస్థితి. సో, ఇక్కడ ప్రధానంగా కాంగ్రెస్ లేదంటే గనుక బీఆర్ఎస్ కూడా ఆహ్, ఆ ప్రాంతాల్లో స్పష్టమైనటువంటి ఆధిక్యత లేకపోవటం, బీజేపీ కొంత అక్కడ స్కోర్ చేయటం. అట్లాగే బీజేపీ కొంత స్టాండర్డ్‌గా ఓట్ బ్యాంక్ ఆ ప్రాంతాల్లో ఉంది గాబట్టి, అప్పుడు ప్రధానంగా అక్కడ కొంత కనిపించింది. అంటే బీజేపీ పెర్ఫార్మన్స్ కూడా కేవలం ఆ 2 జిల్లాలకే పరిమితమైంది. మిగతా ఎంటైర్ స్టేట్ వదిలేసింది. కాబట్టి ఆ 2 జిల్లాలకే పరిమితమైనటువంటి బీజేపీ మొత్తం ఎంటైర్ స్టేట్ మీద దాని ఇంపాక్ట్ ఉంటుందంటే అంత కనపడదు. ఎందుకంటే ఉమ్మడి నల్గొండ తీసుకున్నా, ఉమ్మడి మహబూబ్‌నగర్ తీసుకున్నా, ఉమ్మడి లేకుంటే హైదరాబాద్, రంగారెడ్డి తీసుకున్నా బీజేపీకి అంత పెద్దగా పట్టు లేదు. సో, ఇప్పుడు జీహెచ్ఎంసీ ఎన్నికల్లో గనుక గతంలో లాగా బీజేపీ బెటర్ పెర్ఫార్మన్స్ చేస్తేనే అది కొంత కొద్దో గొప్పో ట్రయాంగిల్ ఫైట్‌కి దారితీసే అవకాశం ఉంటుంది. కానీ లేకుంటే ట్రయాంగిల్ ఫైట్ అంత సిట్యుయేషన్స్ లేవు. ఎందుకంటే ఈసారి జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కూడా స్ట్రెయిట్ ఫైట్. ఎంఐఎం, కాంగ్రెస్, బీఆర్ఎస్ఏ కొంత ఫైట్ ఉండే అవకాశం ఉంటుంది. ఎందుకంటే హైదరాబాద్, రంగారెడ్డిలో ఇప్పుడు కార్పొరేషన్‌ని 3 ఆహ్, కార్పొరేషన్‌లుగా సీఎం రేవంత్ రెడ్డి చీల్చిన తర్వాత జీహెచ్ఎంసీ ఎన్నికలు కూడా బీఆర్ఎస్, కాంగ్రెస్ కొంత ఎక్కువ శాతం ఉండే అవకాశం ఉంటుంది. ఈ మూడిట్లో కొంత ఎంఐఎం ఒక జీహెచ్ఎంసీలో కొంత ప్రాబల్యం ఉండే అవకాశం ఉంటుంది. సో, అక్కడ ట్రయాంగిల్ ఫైట్ జరిగిన రిమైనింగ్ 2 కార్పొరేషన్స్‌లో కూడా ప్రధానంగా కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ గాని పోరు జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇక్కడ స్పష్టమైనటువంటి వ్యవహారం బీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ మధ్య వార్ కొనసాగుతోంది. సో, ప్రజలు చాలా విఘ్నులు. ఎందుకంటే గతంలో కూడా ఇటువంటి హంగే వస్తుంది అని అప్పుడు అసెంబ్లీ ఎన్నికలప్పుడు పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారింది. కొన్ని సర్వే ఏజెన్సీలు కూడా హంగ్ వస్తుంది తెలంగాణలో అని కూడా గతంలో చెప్పారు. కానీ వాటికి భిన్నంగా రేవంత్ రెడ్డికి 64 సీట్లని కొంత కట్టబెట్టేటువంటి పరిస్థితి. కూటమి మొత్తం సిపిఐ, సిపిఎం, కూనంనేని సాంబశివరావు వీళ్ళన్ని సీట్లు కలుపుకుంటే 65 స్థానాలతో రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏర్పాటు చేశాడు. అయితే ఆయన ప్రభుత్వాన్ని సీట్లు వచ్చినప్పుడు కూడా బీఆర్ఎస్ పార్టీ నుంచి 10 మంది ఎమ్మెల్యేలు లాక్కున్నాడులెండి. ఆయనకి కొంత ఎక్కడ కూలిపోతుందో ప్రభుత్వం అనే ఒక టెన్షన్ ఆయనలో ఉన్నింది. అంటే కొంత ఇన్‌సెక్యూరిటీ ఫీలింగ్ అంటారు చూసారా? రేవంత్ రెడ్డికి ఇన్‌సెక్యూరిటీ ఫీలింగ్ ఎక్కువగా కనిపించింది. ఇప్పటికి కూడా ఉందనుకోండి అది వేరే విషయం. అందుకనే ఆయన పదే పదే ఓవర్ కాన్ఫిడెంట్ మాటలు మాట్లాడుతూ ఉంటాడు. నిన్న కూడా చాలా వరకు ఓవర్ కాన్ఫిడెన్స్ మాటలు మనకు ఆయన నోట్ల నుంచి వచ్చినాయి. నేనే రాజు, నేనే మంత్రి అని ఆయనే అన్నాడు. దాన్ని మళ్ళీ నేలకి గరుచుకున్నాడు. అది వేరే విషయం. కానీ ఇక్కడ ప్రధానంగా ఖమ్మం గాని, నల్గొండ గాని అట్లాగే చాలా ప్రాంతాల్లో కూడా స్ట్రెయిట్ ఫైట్ కనిపించింది మనకు స్టేట్‌లో. కాబట్టి జీహెచ్ఎంసీ లిమిట్స్ తీసుకున్నా, పాలమూరు గాని, నల్గొండ గాని, ఖమ్మం ఇట్లా ఉమ్మడి మెదక్ జిల్లా తీసుకుని ఇవన్నీ కూడా బీఆర్ఎస్ పార్టీకి కొంత బలమైనటువంటి ప్రాంతాలుగా మనం చెప్పుకోవచ్చు. అంటే ఇక్కడ కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ గానే ఫైట్ ఉండే అవకాశం ఉంటుంది మెజారిటీ జిల్లాల్లో. కాబట్టి కేవలం ఆదిలాబాద్, నిజామాబాద్‌లో బీజేపీ అక్కడ త్రిముఖ పోటీ చేసి అక్కడ వాళ్ళ సీట్లు గెలిచినంత మాత్రాన అక్కడ కొన్ని స్థానాల్లో హంగ్ వచ్చినంత మాత్రాన మొత్తం అది ఎంటైర్ తెలంగాణకి హంగ్ వస్తుంది. దాని రెప్లికా ఇక్కడ అసెంబ్లీ ఎన్నికల మీద పడుతుంది అనేది మనం ఇప్పటి నుంచి అంచనా వేయలేము. ఎందుకంటే అ అ అసెంబ్లీ ఎన్నికలు వేరు, స్థానిక ఎన్నికలు వేరు, జెడ్పీటీసీ, ఎంపీటీసీలు ఒక తీరున, జీహెచ్ఎంసీ ఒక తీరున. ఎందుకంటే ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రధానంగా అసెంబ్లీ ఎన్నికలతో పోల్చి చూస్తే అసెంబ్లీ అనేది స్టేట్ ఎలక్షన్స్. మళ్ళీ అసెంబ్లీ, పార్లమెంట్ 2 కలిపితే ఒక రకంగా ఉంటుంది. ఓన్లీ అసెంబ్లీ ఎన్నికల వరకే పోతే ఒక రకంగా ఉంటుంది. లేదు మున్సిపాలిటీలు, కార్పొరేషన్స్, జెడ్పీటీసీ, ఎంపీటీసీలు, గ్రామ సర్పంచులకైతే ఒక రకంగా ఉంటుంది. అంటే ప్రజల మూడ్ ఏ ఎన్నిక ఆ ఎన్నిక ఉంటుంది. ఎందుకంటే మీరు అసెంబ్లీ, పార్లమెంట్ 2 కలిపి చూస్తే గతంలో కేసీఆర్ గారి ప్రభుత్వం ఉన్నప్పుడు సారు, కారు 16 అని వాళ్ళెళ్లారు. బీఆర్ఎస్ పార్టీ. వెళ్ళిన సందర్భంలో కూడా 16 రాలే వాళ్ళకి. ఎందుకు రాలేదంటే మోడీ గాలి బలంగా వీచింది ఆనాడు. అందుకనే పార్లమెంట్ ఎన్నికలకి ఒక ఓట్ షిఫ్ట్ అయింది. అసెంబ్లీ ఎన్నికలకి బీఆర్ఎస్ పార్టీకి ఓట్ షిఫ్ట్ అయింది. సేమ్ ఇప్పుడు నెక్స్ట్ అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఇప్పుడు 2029 అసెంబ్లీ కొంత ఆయన రేవంత్ రెడ్డి చాలా కాన్ఫిడెన్స్‌గా ఉన్నాడు. నెక్స్ట్ రాబోయే 8.5 సంవత్సరాలు కూడా నేనే ఉంటా అని చెప్తూ ఉన్నాడు. పార్లమెంట్, అసెంబ్లీ కూడా 2 కలిపి వస్తాయని చెప్తున్నారు. సో, పార్లమెంట్, అసెంబ్లీ 2 కలిపి వస్తే ఓటింగ్ పర్సెంటేజ్ లేకుంటే ఓటర్ మూడ్ ఏ విధంగా ఉంటుందని ఒక అంశం. కేవలం అసెంబ్లీ ఎన్నికలు మాత్రమే జరిగితే స్టేట్ ఎజెండాగా వెళ్తుంది. అప్పుడు భారతదేశం ఎజెండాగా వెళ్ళే అవకాశం ఉండదు. అప్పుడు జాతీయ రాజకీయ పార్టీలు కొంత సీరియస్‌గా కొంత వర్కౌట్ చేసుకునే అవకాశాలు ఉంటాయి. కాబట్టి స్టేట్ ఎలక్షన్స్ మూడ్ ఒక రకంగా ఉంటుంది. ఒకవేళ పార్లమెంట్ మూడ్ ఒక రకంగా ఉంటుంది. స్టేట్ ఎన్నికలు కూడా ఇక్కడ స్థానిక సంస్థలు సమస్యలు
అట్లాగే స్థానికంగా ఉన్నటువంటి అంశాలు, ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి రాజకీయ పార్టీల యొక్క బలాబలాలు, అట్లాగే ఆయా నియోజకవర్గాల్లో అభ్యర్థుల బలాబలాలు కూడా చాలా కీ రోల్ పోషిస్తాయి. అందుకని అసెంబ్లీ మూడ్ ఒక రకంగా ఉంటుంది, పార్లమెంట్ మూడ్ ఒక రకంగా ఉంటుంది. అట్లాగే మున్సిపాలిటీలకు సంబంధించి కూడా అంత. ఇప్పుడు ఎందుకు ఫర్ ఎగ్జాంపుల్ స్టేట్ వైడ్‌గా బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీ బద్ధ శత్రువులు. ఇక్కడ కాంగ్రెస్, అక్కడ బీఆర్ఎస్ పార్టీ పెద్ద ఎత్తున పూర్తి స్థాయిలో పచ్చిగడ్డేసే భగ్గుమనే పరిస్థితులు. మనకు బీజేపీ, ఎంఐఎం కూడా బద్ధ శత్రువులే. మహారాష్ట్ర అక్కడ స్థానిక ఎన్నికలు తీసుకుంటే అక్కడ అమరావతి అనుకుంటా నాకు తెలిసి ఆ సెంటర్‌లో ఎంఐఎం, బీజేపీ కలిసి మున్సిపాలిటీ సీట్ షేర్ చేసుకున్నాయి. ఇట్లా చాలా వరకు కూడా సీట్ షేరింగ్ ఉంటుంది. అంటే ఆయా స్థానికంగా ఉన్నటువంటి వ్యవహారమే అక్కడ కీ రోల్ ప్లే చేస్తుంది తప్పితే స్టేట్ ఈక్వేషన్‌కి ఆ యొక్క మున్సిపాలిటీ ఈక్వేషన్ చాలా డిఫరెంట్‌గా ఉంటుంది. సో, సేమ్ ఇప్పుడు మున్సిపల్ ఎన్నికల్లో హంగ్ మెజారిటీ 36 స్థానాలు వచ్చినాయి. అదే హంగ్ స్టేట్‌లో కూడా రిపీట్ అవుతుందంటే అది కొంత ఇప్పటి నుంచి అంచనా వేయలేనటువంటి పరిస్థితి. మరి అట్లా ఉంటుందా అంటే కూడా ఉండదని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే మొత్తం మనం గత ఎన్నికల చరిత్ర తీసుకుంటే అటువంటి దాఖలాలు ఎక్కడ లేవు కాబట్టి ఖచ్చితంగా ప్రజలు చాలా విఘ్నులు. వార్ వన్ సైడే ఉండే అవకాశం ఉంటుంది. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు 2 ఏళ్ల పాలన, కేసీఆర్ గారు 10 ఏళ్ల పాలన చూసుకుంటే బెటర్ ఎవరు రిజల్ట్స్ ఇచ్చారు, ప్రజలకు ఎవరు అందుబాటులో ఉన్నారు, ప్రజలకు ఏం ఒరిగింది, ఏ ప్రభుత్వంలో ఏం ఒరిగింది, ఏం వచ్చినాయి, ఏం రాలేదు, బెనిఫిట్స్ ఏంటి, లబ్ధిదారులు ఏ ప్రభుత్వంలో ఎక్కువ మంది ఉన్నారు, ఎవరికి ఏం లబ్ధి పొందింది అనేది తెలంగాణ ప్రజలకు తెలుసు. కాబట్టి ఖచ్చితంగా ప్రజలు వన్ సైడ్ ఉండే అవకాశాలు ఎక్కువ శాతం కనిపిస్తూ ఉంది. సో మీరు కూడా మున్సిపల్ ఎన్నికల ఫలితాలు ఖచ్చితంగా హంగ దిశగా ఏమన్నా అసెంబ్లీ వెళ్తుందని చర్చ జరుగుతున్నటువంటి నేపథ్యంలో వెళ్ళే అవకాశాలు ఎంతవరకు ఉంటాయి? మీ అభిప్రాయాల కింద నాకు కామెంట్స్‌లో చెప్పండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ సిటిజన్స్ పల్స్.